తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరింది. రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిరు? ఇప్పుడు రేవంత్ అన్నేమో మేము తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు చేసినాం, 6 గ్యారెంటీలు అమలు చేసినాం, 420 హామీలు కూడా ఇచ్చేసినాం, తెలంగాణలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ చూసి బీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు, బీఆర్ఎస్ తోటి ఏ పని చక్కగా కాలేదు, కాంగ్రెసే అద్భుతాలు చేసిందని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. రేవంత్ అన్న తెలంగాణలో ఏ భారీ బహిరంగ సభ అయినా, ఏ మీటింగ్ అయినా, ఎక్కడైనా కూడా రేవంత్ అన్న చెప్తున్న మాట తెలంగాణలో మేము చాలా గొప్పగా అద్భుతాలు చేసినామని చెప్పి డైలాగ్ కొడుతున్నాడు. తెలంగాణలో మాత్రమే కాదు, కేరళ రాష్ట్రం ఎన్నికలు ఉంటే కేరళ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో కూడా రేవంత్ అన్న ప్రచారంలో మేము తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, డౌట్ ఉంటే తెలంగాణకు పోయి తెలంగాణ ప్రజలను అడగండి, తెలంగాణ ప్రజలను కనుక్కోండి అని చెప్పి రేవంత్ అన్న పక్క రాష్ట్రాలకు పోయి కూడా తెలంగాణ గురించి చెప్తున్నాడు. అంటే రేవంత్ అన్న తనను తాను పొగుడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, తన ప్రభుత్వాన్ని తాను లేపుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సరే, అంత బాగానే ఉంది. రేవంత్ అన్న ఏమో మేము అద్భుతాలు చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుండే, ఓకే, సూపర్. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 20 నుండి 22 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి పైన కోపంగా ఉన్నారట. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో, కోపంతో, బాధతో ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకు కోపం? ఇప్పుడు రేవంత్ అన్నేమో నియోజకవర్గాలలో అభివృద్ధి చేస్తున్నాం, నియోజకవర్గాలలో టెక్స్టైల్ పార్కులు పట్టుకొస్తున్నాం, నియోజకవర్గాల్లో రోడ్లు ఎత్తున్నాం, మేము స్కూళ్ళు కడుతున్నాం, మేము కాలేజీలు కడుతున్నాం అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. మరి ఎమ్మెల్యేలు ఇంకా ఎందుకు కోపంగా ఉన్నారు? తర్వాత ఏమో రైతు భరోసా ఇచ్చేసినాం, రుణమాఫీ చేసినాం, పెన్షన్లు ఇస్తున్నాం, 67,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇవన్నీ చేసినామని రేవంత్ అన్న చెప్తున్నాడు. ఇంకా ఎమ్మెల్యేలు ఎందుకు కోపం? ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ నిధులు ఇవ్వలేదంటే, సరే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీకి కోపం కాబట్టి ఇవ్వలేదు నిధులు అనుకుందాం. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు ఇస్తలేడు. ఇప్పుడు జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారట.